ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటలో ప్రపత్తి అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రపత్తి అంటే భగవంతుని సంపూర్ణ శరణాగతి చేయటం, అంటే మనస వాచ కర్మణ పూర్తి హృదయంతో భగవంతునికి ఆత్మార్పణ చేసుకోవటం. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైనది, శ్రేష్టమైనది, దుర్లభమైనది. ఆ మానవ జన్మలో శ్రీమన్నారాయణ యందు భక్తి కలిగి ఉండటం చాలా దుర్లభం. నారాయణ యందు భక్తి కలిగి ఉండి ఆ శ్రీమన్నారాయణ పాదాలను శరణ పొందటం మరీ దుర్లభమైన విషయం. నారాయణ యందు నమ్మకం కలిగి ఉంచి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదైనా సరే ఇంకొక దేవతను ఆశ్రయించకుండా నారాయణ శ్రీపాదాలను శరణ పొందటమే ప్రపత్తి అందరు. ఎవరిని శరణు పొందాలి అనే ప్రస్తావన వస్తే మనకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవారిని శరణు వేయటం కాదు. ఆ దైవం సమస్త లోకాలని నియంత్రించువాడు, సర్వలోకాల్లో ఉండేవారిని పోషించువాడు, అందరికీ తాను ఆధారమైన వాడు. ప్రళయం వస్తే లోకాలన్నింటినీ తన నెదరంలో నిలుపుకొని ప్రళయానంతరం లోకాలన్నీ బయటికి తీసి ఏ స్థానంలో ఉండే వాటిని ఆ స్థానంలో నిలబెట్టి అన్నింటిలో జగదాకారంగా ఉండేవాడు శ్రీమన్నారాయణుడే. ఆయన అఘటిత ఘటనా సామర్థ్యం కలవాడు. అంటే ఉదాహరణకి తన అరచేతిని కప్పుగా చేసి గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల పాటు గోపీజనాన్ని ఇంద్రుని యొక్క రాణవాళ్ల నుండి కాపాడాడు. ప్రళయకాలంలో లోకాలన్నింటినీ తన ఉదరంలో పెట్టుకొని చిన్న రావి ఆకు మీద వటపత్రి సాయిగా పడుకొని లోకాలన్నింటినీ కాచి రక్షించిన అఘటిత ఘటనా సామర్థ్యం కల ఆ వటపత్ర సాయి ఎవరో కాదు, మన చిన్ని కృష్ణుడే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీకృష్ణుడు అమ్మ చేత గోకులంలో ఉండే గోపికా స్త్రీల చేత తిడితే తిట్టించుకొని, పెడితే పెట్టించుకొని, వారు ఆడమంటే నాట్యం చేసి అందరినీ తన సౌందర్యంతో మంత్రముగ్ధులుగా చేశాడు. కృష్ణావతారంలో చేసే ప్రతి చేష్ట ఒక బాలలీలలో ఒక బ్రహ్మలీల దాగుంటాయని చెప్తారు పెద్దలు. పూతన సంహారం, శకటాసుర వధ, కాళింగి మర్దన, వత్సాసుర, కపిద్ధాసుర వధ మొదలుగా అన్నీ కృష్ణయ్య గొప్పతనానికి నిదర్శనం. ఇంకా కృష్ణయ్య అర్జున్ని వ్యాజ్యంగా పెట్టుకొని వేదాలు ఉపనిషత్తుల్లో ఉండే సారమంతా భగవద్గీతగా 700 శ్లోకాల్లో చెప్పాడు. అందులో ముఖ్యమైన శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. సంసారంలోని కష్టాలకు బాధపడకండి, నేను ఉన్నాను, మీ అందరినీ ఉద్ధరిస్తాను అని అన్ని ధర్మాలు వదిలేసి నన్నే శరణు పొందండి, మీ పాపాలన్నింటినీ పోగొట్టి మీకు మోక్షం ఇస్తాను, నేనుండే వైకుంఠధామం ఇస్తానని ప్రజలందరికీ ధైర్యం ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. సాక్షాత్తుగా భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మే మనకు భరోసా ఇస్తున్నప్పుడు ఇక మనకు దేనికండి భయం? ఆ భగవంతుడిని త్రికరణ శుద్ధిగా నమ్మితే చాలు. ఈ విషయాన్నే శ్రీమద్ భాగవతంలో బాలుడైన ప్రహ్లాదుడు ఇట్లా చెప్తాడు: ఓ లోకులారా, భగవంతుని పాదాలు చేరాలనే వారందరూ ముందు భగవంతుని కళ్యాణ గుణాలు వినండి, తర్వాత కీర్తించండి, ఆ పాదాలకు అర్చన చేయండి, ఆయనకు దాసులై 2 చేతులు ఎత్తి నమస్కారం పెడితే చాలు, మన తప్పులు క్షమిస్తాడు. మనస్సుని ఆయనకు అర్పించుకుంటే చాలు, నేను నీ వాడను అంటే చాలు, పొంగిపోతాడు. ఇవన్నీ చేయాలంటే ఆ స్వామి మనకి కనిపించాలి కదా అన్న సందేహం వస్తుంది కొందరికి. ఆయన్ని చూడాలంటే మన 2 కళ్ళు చాలవు. కోటి సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత వెలుగుంటుందో అంత ప్రకాశవంతమైన దివ్యమంగళ విగ్రహం ఆయనది. పరమాత్మ మన మీద దయతో వైకుంఠం నుండి అర్చామూర్తిగా మనందుకు వచ్చాడు. దేవాలయాల్లోనే మన గృహాల్లోని అర్చారూపంగా ఉన్నాడు. ఆయన్ని సేవించడానికి ఒక సద్గురుని ఆశ్రయించి మనసావాచా కర్మణ ఆ సర్వేశ్వరునే ప్రపత్తి చేద్దాం. మన సమస్త దుఃఖాలను దూరం చేసుకుందాం. శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే వైకుంఠాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గోవింద.